దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని అలంకరించారు. రాత్రిపూట ఆలయాన్ని చూస్తే స్వర్గాన్ని చూసినట్లే ఉందని భక్తులు చెబుతున్నారు. నిన్న ప్రారంభమైన ఉత్సవాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. 10 రోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మను 13 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని అలంకరించారు. ఇక రాత్రిపూట ఆలయాన్ని చూస్తే స్వర్గాన్ని చూసినట్లుందని భక్తులు చెబుతున్నారు. నిన్న ప్రారంభమైన ఉత్సవాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. ఇక 10 రోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మను 13 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.